వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ బామ్మ వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఎంజీ షోరూమ్కి వచ్చేసాను. మోస్ట్ ఎంజీ కామెట్ ఈవీ కార్ అయితే మార్కెట్లోకి వచ్చేసింది. అదైతే కొందాము అని చూద్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. సో లోపలికి అయితే వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గో. సో మనమైతే షోరూమ్కి వచ్చేసాం కదా. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు, ఇది ఏంటంటే ఎంజీ కామెట్ ఈవీ కార్. సో ది మోస్ట్ ఇండియాలోనే నాన్ సెన్స్ కార్. ఏదో తేడాగా ఉంది. ఇండియాలోనే మోస్ట్ నో నాన్ సెన్స్ కార్. సో ఎంజీ కామెట్ ఈవీ కార్. సో ఇదైతే చూద్దాం. నేను కూడా ఒకసారి కొందాం, మా ఆయనకి బ్యాండ్ వేద్దామని చెప్పి తీసుకొచ్చాను. సో డీటెయిల్స్ అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో ఎంజీ కార్ ఎలక్ట్రికల్ కార్ వచ్చింది కదా కొత్తగా మార్కెట్లోకి. సో దాన్ని చూద్దామని చెప్పి వచ్చాము. ఒకసారి చెప్తారా డీటెయిల్స్? ఈ వెహికల్ ఎంజీ కామెట్ ఈవీ వెహికల్ అనమాట. ఇది ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట మేడం. ఇది దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 7,98,000 అవుతుంది. 7,98,000. ఇది ఒకసారి ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 17.3 కిలోవాట్స్ బ్యాటరీ అనమాట. 17.3 కిలోవాట్స్ బ్యాటరీ. 3 కిలోవాట్స్ అంటే ఈ బ్యాటరీ యొక్క కెపాసిటీ అనమాట. ఇది ఒకసారి మనం ఛార్జ్ చేసుకుంటే 230 కిలోమీటర్ వరకు మనం వెళ్ళొచ్చు. 230 కిలోమీటర్ వరకు. 230 కిలోమీటర్స్ అంటే మాక్సిమం హైదరాబాద్ కొంచెం ఇవతల. ఇది యాక్చువల్ గా హైదరాబాద్ కాదు మేడం. ఇది ఓన్లీ ఏంటంటే లోకల్ ఇంటర్ సిటీ కార్ అనమాట. మీరు సిటీలో లైక్ మార్నింగ్ లాంగ్ డ్రైవ్స్ కి పెద్ద పెద్ద ఊర్లకి కాకుండా కొంచెం ఇక్కడ జాబ్ పర్సన్స్ కి వాళ్ళకైతే బాగా. మీరు ఏం చేస్తూ ఉంటారు మేడం? నేను ఇంట్లోనే అండి, ఇంట్లోనే కదా, హౌస్ వైఫ్. లైక్ ఇలా అంటే రేపు పొద్దున్న మీకు పిల్లలకి స్కూల్ నుంచి తీసుకురావటం అలా. ఈ వెహికల్ కూడా అందుకే డిజైన్ చేశారు మీలాంటి లేడీస్ కోసం. లైక్ అలాంటివి చూడడానికి కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈ వెహికల్ మీరు డైలీ పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళి తర్వాత మీ పర్సనల్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ వెహికల్ లో వెళ్ళిపోవచ్చు. ఇది ఛార్జింగ్ కూడా మీకు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. లైక్ మీరు ఇంట్లో యూజ్ చేస్తే రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ యూజ్ చేసే ప్లగ్ ఉంటుంది కదా, 3 పిన్ ప్లగ్, దాంతో మీరు ఛార్జ్ చేసేసుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్ ఓకే ఎలా ఉంటది ఒకసారి చూపించారా? ఇదిగోండి, ఈ ఛార్జింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఇది ఇస్తారా మొత్తం? ఈ సెట్ మేము ఇస్తాం. దీంతో సహా ఇది మేము ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. మీరు ఇంట్లో ఈజీగా ఛార్జ్ చేసేసుకోవచ్చు. ఓకే, అసలు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది చాలా బాగుంది ఫెసిలిటీ. ఆ ఛార్జింగ్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎంజీ లోగో. ఛార్జ్ అయ్యేటప్పుడు ఈ లోగో మీకు ఆన్ అవుతూ ఉంటుంది. ఇదన్నమాట, ఇక్కడ పెడతారు ఛార్జింగ్. ఓకే, వావ్. ఇది ఈ ఛార్జింగ్ ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 6 to 8 అవర్స్ టైం పడుతుంది. ఫుల్ ఛార్జ్ అవడానికి 6 to 8 అవర్స్ టైం పడుతుంది. సో ఇది ఒకసారి మనం ఛార్జ్ చేస్తే 170 కిలో అంటే 230 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చారనమాట. ఓకే, మళ్ళీ తర్వాత కొంచెం అయిపోయే లోపు పెట్టుకుంటే ఛార్జింగ్ బెటర్. మరి అప్పుడు ఏం చేయాలి? పర్ ఛార్జ్ కి మీకు ఎంత అవుతుందంటే 170 రూపీస్ అవుతుంది. అంటే యూనిట్ కి 10 రూపీస్. ఓకే, ఛార్జ్ కూడా 170 రూపీస్ అయితే పర్లా, చాలా బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవీ వెహికల్స్ లో మా ప్రీవియస్ వెహికల్ అంటే జెటస్ ఈవీ ఉంది కదా, దాంట్లో మేము బ్యాటరీస్ లో క్లిక్ అయిపోయాం. నెక్స్ట్ ఏంటంటే సిటీకి అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి, టీచర్స్ కి, డాక్టర్స్ కి సిటీలో తిరగడం ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ లైక్ అంటే విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర కానీ, ఈవినింగ్ రావర్పాడు దగ్గర కానీ చాలా హెవీ ట్రాఫిక్ అయిపోతుంది. ఈ ట్రాఫిక్ లో ఏంటంటే మీకు అంతసేపు వెయిట్ చేయాలంటే చాలా ఇరిటేషన్. లైక్ ఎలా అంటే ఈ వెహికల్ ఏంటంటే మీరు ఎలాంటి చిన్న రోడ్స్ లో అయినా కూడా మీరు ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఇలా అంటే డోర్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆటోస్ కి, వాటి క్యాబ్స్ కి, ట్యాక్సెస్ కి పెట్టే బదులు ఇది తీసుకుంటే మనకి చాలా బడ్జెట్ తక్కువ అవుతుంది. అంతేనా? ఇప్పుడు బడ్జెట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను మా హౌస్ గుణదల నుంచి ఇక్కడికి షోరూమ్ కి రావడానికి నాకు అంటే అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్ అవుతుంది. అంటే 30 కిలోమీటర్ అంటే పర్ మంత్ నాకు వచ్చేసరికి అరౌండ్ 4,000 రూపీస్ అవుతుంది. 4,000 రూపీస్ అవుతుంది. 4,000 రూపీస్ ప్లస్ దానికి నేను ఇంజిన్ ఆయిల్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. బట్ ఈ వెహికల్ కి వచ్చేసరికి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 170
120 రూపీస్ అవుతుంది. అవును. అంటే నాకు 230 కిలోమీటర్స్ అంటే ఆ 1 మంత్ వాడుకోవచ్చేమో. అంటే 1 మంత్ అంటే కొంచెం పర్ మంత్ వచ్చేసరికి 900 కిలోమీటర్ అవుతుంది. ఓకే. పర్ మంత్ 900 కిలోమీటర్ అవుతుంది. నాకు ఓవరాల్ గా అయితే కనుక దీనికి ఛార్జింగ్ 520 రూపీస్ అవుతుంది. అంటే ఒక పిజ్జా కాస్ట్ అన్నమాట. 520 రూపీస్ అవుతుంది పర్ మంత్. ఎస్. సో ఈ కార్ కి మెయింటెనెన్స్ అంటూ కూడా ఏమీ ఉండదు. లైక్ ఎలా అంటే ఇప్పుడు దీంట్లో మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ బానెట్ ఓపెన్ చేసుకుంటే ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో మీకు వచ్చేసరికి ఇది వైపర్ వాటర్, అంటే ఈ వైపర్స్ కి వాటర్ పోసుకోవచ్చు. ఇది బ్రేక్ ఆయిల్. సో దీనికి మెయింటెనెన్స్ కూడా ఏంటంటే జీరో మెయింటెనెన్స్. ఇది కూడా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అవునా? ఎలా? ఇది వైపర్ వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. వాటర్ ఫిల్ చేసేది. ఇది ఏంటంటే బ్రేక్ ఆయిల్. ఇది ఓపెన్ చేసి దీంట్లో బ్రేక్ ఆయిల్ ఫిల్ చేసేసుకుంటే బ్రేక్ ఆయిల్ మనం సెపరేట్ గా తీసుకుంటే దొరుకుతుందా? ఆయిల్ చేంజింగ్ దీని మోటార్ ఏమి ఉండదు కాబట్టి ఆయిల్ చేంజింగ్ అంటూ ఏమి అంటే ఈవీ కార్ కదండి, సో అలాంటి ఏమి ఉండవు అనుకుంటా. ప్లస్ దీంట్లో ఏంటంటే మీకు ఎంజీ ఈ షీల్డ్ ప్యాకేజ్ ఇచ్చేస్తుంది మా కంపెనీ. ఎంజీ ఈ షీల్డ్ అంటే 333 ప్లాన్ అంటారు. 3 years వారంటీ, వెహికల్ వారంటీ ఇస్తారు. 3 లేబర్ సర్వీసెస్ ఉంటుంది. 3 RAC, 3 years RAC వస్తుంది. RAC అంటే రోడ్ సైడ్ అసిస్టెంట్. ఓకే. ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతే మీరే వచ్చి సర్వీస్ చేస్తాం 3 years వరకు. సో మీరు ఏంటంటే ఆ RAC కూడా మీరు మాకు చేయవసరం లేదు. మీ కార్లోనే ఐకాల్ ఆప్షన్ ఉంటుంది. ఐకాల్ అంటే ఆ బటన్ ప్రెస్ చేయగానే మీకు టోయింగ్ వ్యాన్ మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఎనీ సర్వీస్ అనేది మా వాళ్ళు 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ అది కాకుండా ఇంకా బ్యాటరీ వారంటీ వచ్చేసరికి చూసుకోండి, మీకు ఫ్రంట్ అంతా కూడా మీకు ఎల్ఈడి ల్యాంప్స్ ఇచ్చేసారు అనమాట. ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చేసాడు. ఇక్కడ మీకు బ్లూ స్ట్రిప్ లైన్ ఉంటుంది డే టైమ్ లో డిఆర్ఎల్స్. నైట్ గానీ డే టైం గానీ మీకు ఇది ఆన్ అవుతూ ఉంటుంది ఆల్రెడీ. ఓకే. ఆటోమేటిక్ అన్నమాట. ఈ కీ చూసారా, యాపిల్ ఐపాడ్ ఉంటుంది చూసారా, అవును నిజంగా చాలా బాగుంది కీ. సో దీంట్లో అన్లాక్, లాక్ అండ్ బూట్ ఓపెన్ ఆప్షన్ కూడా ఇచ్చేసారు. ఓకే. అవునవునవును ఇచ్చాడు. ఓకే. ఎంజీ కీ అయితే చాలా బాగుంది. సో దీన్ని స్మార్ట్ కీ అంటారు. మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ లాక్ అన్లాక్ అవుతుంది. ఈ బటన్. ఈ కార్ ఏంటంటే సింగిల్ డోరే ఉంటుంది దీనికి. దీనికి అవును 2 doors అయితే ఉండవు, దీనికి సింగిల్ డోరే ఉంటుంది. ఇది కూడా ఏంటంటే దీనికి బిల్ట్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ యూస్ చేశారు. అంటే అడ్వాన్స్డ్ హై స్ట్రెంత్ స్టీల్ యూస్ చేశారు. చూడండి బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో, మీరు పట్టుకుని చూడండి. బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే సేఫ్టీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు ఇంకా ఇంటీరియర్ చూసుకుంటే 26.04 డ్యూయల్ స్క్రీన్ వస్తుంది దీనికి. మీరు ఒక ఈ స్టీరింగ్ మౌంట్స్ కూడా చూసుకుంటే, స్టీరింగ్ మౌంట్స్ కూడా చూడండి లైక్ యాపిల్ లాగా ఇచ్చారు. దీంట్లో మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ కార్ లో మీ కార్ కి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది. కూర్చోండి, ఇంటీరియర్ కూర్చొని చూడండి. ఓకే. ఇక్కడ చూడు స్విచ్చెస్ బాగున్నాయి కదా. దీన్ని ఆల్రెడీ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తాం, సిమ్ ఉండదు. ఇప్పుడు ఈ కార్ ఎక్కడుందో కూడా మీకు ట్రేస్ అవుట్ చేయొచ్చు లైక్ మీ మొబైల్ తో. దీంట్లో ఐస్మార్ట్ టెక్నాలజీ ఉంటుంది. ఐస్మార్ట్ అంటే మీ వెహికల్ ఎక్కడుంది, ఏ రూట్ లో తిరుగుతుంది, ఎంత స్పీడ్ లో వెళ్తుంది, ఎక్కడుంది అనేది GPS ద్వారా మీరు మీ మొబైల్ తో ట్రాక్ చేయొచ్చు. సో మీ మొబైల్ తో మీ వెహికల్ లాక్ అన్లాక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేరు, ఎవరన్నా మీ కిడ్స్ ని కొత్త డ్రైవర్ ఎవరన్నా వచ్చి తీసుకెళ్తున్నారు అనుకోండి, ఈ కార్ తను ఎటు తీసుకెళ్తున్నాడు ఏంటి అనేది మొత్తం మీ మొబైల్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా దీంట్లోనే మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందని చెప్పాను కదా. సో ఈ ఇంటర్నెట్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుందంటే, దీంట్లో మీకు FM రేడియో, బ్లూటూత్ సెట్టింగ్స్ నార్మల్ కార్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. వెహికల్ సెట్టింగ్స్ ఉంటుంది, వెదర్ రిపోర్ట్ ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను చూసారా ఐకాల్ ఆప్షన్ అని, మీకు రోడ్ సైడ్ 3 years ఈ ఐకాల్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇన్బిల్ట్ జియో సావన్ అంటే మేము ఇక్కడ నుంచి స్క్రీన్ లో నుంచి ఏదైనా ఆన్ చేసుకోవచ్చు. ఎస్. మీరు ఇప్పుడు ఇది ఏంటంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు వెంటనే మా హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఈ హెడ్ యూనిట్ కి కాల్ వస్తుంది. రోడ్ సైడ్ అసిస్టెంట్ ప్లస్ జియో సావన్ ఇన్బిల్ట్ సాంగ్స్ కూడా డైరెక్ట్ గా సాంగ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇంకా ట్రిప్ మీటర్ లో వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఉన్న పర్సెంటేజ్ కి ఎంత దూరం వెళ్ళొచ్చో కూడా ఉంటుంది. సో ఇక్కడ 60% అని ఉంది కదా, ఇట్లాగా ఎంత పర్సెంట్ బ్యాటరీ, ఇది బ్యాటరీ ఫోన్ లో లాగా కనబడుతుంది. ఇది ఫోన్ మొబైల్ లాగే ఉన్నది, ఎంత కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు. ప్లస్ దీంట్లో ఏంటంటే మీకు 3 modes ఉంటాయి అనమాట. ఎకో మోడ్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్ లో ఏంటంటే మీకు పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో కైనెటిక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు సిటీలో మనం బ్రేక్ యూస్ చేస్తూ ఉంటాం కదా, యూస్ చేసే కొద్ది ఏంటంటే ఎనర్జీ రీజనరేషన్ అవుతూ ఉంటుంది అనమాట. ప్లస్ మీకు దీంట్లో వచ్చేసరికి
ఇక్కడ డ్రైవ్ మోడ్ చూడండి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్. ఇది న్యూట్రల్ మోడ్, ఇది డ్రైవ్ మోడ్ అండ్ రివర్స్ మోడ్ అన్నమాట. ఓకే, ఇది ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్. ఓకే, బాగుంది. రివర్స్, న్యూట్రల్, ఇదేంటండి డి అని ఉంది. డ్రైవ్ మోడ్. డ్రైవ్ మోడ్ అంటే మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఈ నాబ్ ని ఇక్కడ పెడితే మీకు డ్రైవ్ లోకి ఈ బటన్ ఉన్నాయి చూసారా, ఇది యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇలా ఆఫ్ చేసుకున్నప్పుడు న్యూట్రల్ లో పెట్టుకోవాలి. రివర్స్ అయితే బ్యాక్. ఇదేంటంటే ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు. ఇవి వచ్చేసరికి ఏంటంటే పవర్ విండోస్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ మీకు ఆటో అన్నమాట. లైక్ వన్ టైం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ విండో డౌన్ అవుతుంది. వన్ టైం టచ్ చేస్తే చాలు ఆటో. ఓకే, విండోస్ కూడా డౌన్ అవటానికి ఇక్కడే ఉందా? ఓకే, ఇటు సైడ్ ఉండవు అన్నమాట. లేదు, మామూలు కార్ లాగా ఉండవు. ఓకే, కానీ బాగుంది. ఇక్కడ అంటే ఇట్లా రైట్ సైడ్ ఇలా పెట్టే కంటే ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో క్లోజ్ చేసుకోవచ్చు. టర్న్ ఆఫ్ ఏసీ, వాయిస్ కమాండ్స్ అన్నమాట. మీరు వాయిస్ తో ఏసీ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అలాగే సాంగ్ ప్లే చేయమంటే సాంగ్ ప్లే చేస్తుంది. అలాగే నావిగేషన్ సెట్ చేసుకోవచ్చు వాయిస్ తో, వాయిస్ కమాండ్స్ తో. అదే మీది ఇదివరకు ఈవీ కార్ లో ఎలక్సా ఎలా ఉంటుంది? మా హెక్టార్ ఇవన్నీ ఉంటుంది. ఓకే, ఈ కీ బయట ఆన్ చేసుకోవాలి కదండి. ఇదా యాక్సిలరేషన్ వద్దా, అవతల దిక్కాలి. ఓకే, ఆన్ అయిపోయిందా? Weather is cloudy, 33.9 in Godavari. ఆన్ అయింది. ఎక్సలేటర్ ఇస్తే మూవ్ వెళ్ళిపోతుంది. బ్రేక్. ఓకే, ఇప్పుడు న్యూట్రల్ లోనే ఉంది కదా ఆల్రెడీ. మనం డ్రైవ్ మోడ్ లో పెట్టుకొని వెళ్ళాలి. ఇది హ్యాండ్. ఓకే, అవును. మీరు ఒకసారి అన్ని చెప్తుందా ఏంటి స్టార్ట్ అయినప్పుడు కూడా? మీకు వాయిస్ తో చెప్తుంది ఏసీ ఆన్ చేయమంటే ఏసీ ఆన్. ఇప్పుడు ఈ కీ అయితే ఫస్ట్ ఇక్కడ బయట లాక్ చేసుకొని డోర్ తీసుకుంటే చాలు వచ్చేస్తుంది. లోపల ఏ కీ పెట్టవసరం లేదు. ఓకే, నైస్, బాగుంది. ఇది లోపల ఆటోమేటిక్ గా లాక్ అయిపోతాయి కదండి, నొక్కితే లాక్ అయిపోతాయి. సేమ్ మామూలుగా ఎప్పుడు మామూలు కార్ లాగే. వాటర్ బాటిల్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇందులో. మామూలు కార్లకు కొంచెం తక్కువే ఉంటాయి. ఈవెన్ మీకు ఫ్రంట్ డిస్ప్లే లో కూడా కప్ హోల్డర్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి అక్కడ కూడా. అటు సైడ్ కూడా ఉంది. అటు సైడ్ సెల్ ఫోన్స్ పెట్టుకుంటా కూడా అటు సైడ్ ఉంది స్పేస్. మీరు అక్కడ సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. అవును, నిజమే. ఇదిగో ఇక్కడ సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. అటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు కదా, అటు సైడ్ కూడా ఉంది ప్లేస్. ఇది యాక్చువల్ గా వెనక్కి వెళ్ళాలంటే ఇది 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఒకసారి వెళ్ళి కూర్చోండి. ఓకే, యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ 2 మెంబర్స్ కూర్చోవచ్చు. అవును. ఫ్రంట్ కూడా 6 ఫీట్ పర్సన్ కూర్చున్నా కూడా వెనకమాల అలాంటి పర్సన్ చాలా ఈజీగా కూర్చు. మీకు వెనకమాల ఎలా ఉంది? కంఫర్ట్ బాగానే ఉంది, బాగుంది నిజంగానే. లెగ్ రూమ్ అయితే బాగుంది. ఈ స్పేస్ కూడా పర్వాలా బాగుంది. ఈ సీట్స్ అయితే కొంచెం ఫ్రంట్ కంటే స్పేస్ కూడా బాగుంది. ఈవెన్ ఇలా మనం కూర్చున్నా కూడా ఈ సీట్ ఇంకా ఫ్రంట్ కి బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కూర్చున్న తర్వాత మూవ్ చేసుకోవచ్చు. బికాజ్ మనకి ఇక్కడ లెగ్స్ చూసారా, మూవ్ చేసుకోవడానికి కూడా ఉంది, ఆప్షన్ ఉంది. అవును, నాకైతే ఇక్కడ విండో చూసారా, ఏరోప్లేన్ లో ఉంటుంది చూసారా, అలా డిజైన్ చేశారు. అవును, నిజమే. ఏరోప్లేన్ విండోస్. వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా చూడటానికి బాగుంది. అంటే డోర్ లేకపోయినా కూడా ఈ గ్లాస్ అనేది బాగుంది నిజంగా. బెల్ట్ కూడా ఇచ్చారు కదా వీళ్ళకి, సీట్ బెల్ట్ ఇచ్చారు వీళ్ళకి కూడా సేఫ్టీకి. ఓకే, బాగుంది. ఇక్కడ పిల్లలు అయితే 3 కూర్చోవచ్చు. yes madam, yes. హ్యాండిల్స్ కూడా పట్టుకుంటాకి, బెల్ట్స్. ఒకసారి వెనక మళ్ళీ కూడా చూద్దాం మేడం. కూడా ఇక్కడ మీకు హ్యాండిల్ ఇచ్చాడు అన్నమాట పట్టుకోవడం కోసం. ఓకే, దిగేటప్పుడు కూడా చాలా ఈజీగా దిగొచ్చు. ఓకే, ఈజీగా ఉందా? బానే ఉంది. ఇది హ్యాండిల్ ఉంది కదా, సో బాగుంది. ఇంకా బ్యాక్ వెళ్దాం. ఇంకా రేర్ పార్ట్ ఇలా ఉంటుంది. దీంట్లో డీఫాగర్ లైన్స్ ఇస్తారు. డీఫాగర్ లైన్స్, డీఫాగర్ కాపర్ లైన్స్ అన్నమాట. ఓకే, మీకు ఇక్కడ బూట్ ఓపెన్ ఆప్షన్ ఇచ్చాడు. ఈవెన్ మీ కీ ద్వారా కూడా మీరు బూట్ ఓపెన్ చేసుకోవచ్చు, అన్లాక్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయండి. ఈవెన్ మీరు కీతో కూడా అన్లాక్ చేయొచ్చు, అంటే బూట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రివర్స్ కెమెరా. ఈ బూట్ ఓపెన్ చేయాలంటే ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ప్లస్ అలాగే ఇక్కడ మీకు రేర్ వచ్చేసరికి ఏంటంటే రివర్స్ కెమెరా ఇచ్చేసారు. ప్లస్ 2 పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే రేర్ మీరు ఎక్కడ చిన్న కంజెస్టెడ్ లో రివర్స్ అవుతున్నప్పుడు మీకు ఫ్రంట్ స్క్రీన్ లో తెలిసిపోతూ ఉంటుంది. ఏమైనా టచ్ అవుతున్నా కూడా మీకు సెన్సార్ ఇస్తుంది. బూట్ ఓపెన్. యాక్చువల్గా దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మీకు స్మాల్ లగేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు డీమార్ట్కి కానీ ఎక్కడన్నా పర్చేజ్ చేస్తే మీ సర్కిల్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈజీగా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ప్లేస్ అయితే బాగుంది అక్కడ.
బూట్ స్పేస్. ఇది కిట్ రోడ్ సైడ్ ఎక్కడన్నా ఉంటే మీకు ఇలా వస్తుంది కదా. అదే అన్న టైర్ పంచర్స్ ఏమన్నా అయితే మనం చేసుకుంటా కిట్ ఇస్తారా? ఓకే, స్పేస్ అయితే పర్లేదు, కాకపోతే ఈ కార్కి నాట్ బ్యాడ్ స్పేస్. కాకపోతే ఇది క్లోజ్ చేసుకుంటే మాత్రం ఎక్కువ పడతాయి ఐటమ్స్ ఏదైనా కూడా కదా, బ్యాగ్స్ లగేజ్ అయినా కూడా బాగా పట్టిస్తాయి. ఇప్పుడు మీరు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినా లేదు అనుక మెట్రోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ యొక్క తీసుకొచ్చిన సరుకులు అన్ని కూడా ఈజీగా క్యారీ చేయాలి. నేను ట్రై చేస్తాను ఒకసారి మళ్ళీ పెట్టటానికి. ఓకే, ఇలా వదిలేయటం అంతే కదా. ఓకే, బాగుంది. బ్యాక్ సైడ్ కూడా బూట్ స్పేస్ కూడా బాగుంది. సరే, క్లోజ్ చేసేయండి అయితే. ఇంకా దీని గురించి ఇప్పుడైతే ఇంటర్నెట్ ఇన్సైడ్ ఆల్రెడీ చెప్పేశారు కదా, ఇక్కడ రాశారు. ఓకే, ఈవీ కామెట్, దీని పేరే ఎంజీ కామెట్ పేరే, దాని కార్ పేరే ఎంజీ కామెట్. ఓకే, దీనికి సన్ రూఫ్ లేదు, మామూలు కార్. కానీ ఇది హైట్ 5.8 అలా ఉంటుంది. కానీ బట్ 6 feet అబోవ్ వాళ్ళు కూడా లోపల కూర్చోవచ్చు, కంఫర్ట్గానే ఉంటుంది. యాపిల్ గ్రీన్, వైట్, క్యాండీ వైట్, స్టారీ బ్లాక్, అరోరా సిల్వర్ ఇలా వస్తుంది. సో మీరు వైట్ అండ్ గ్రీన్ ని డ్యూయల్ టోన్ చేసుకోవచ్చు. లైక్ అలా అంటే రూఫ్ బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ మీరు యాక్సెసరీస్ లో కూడా ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ అలాంటి వైట్ తీసుకొని స్టిక్కర్ స్టైల్స్ అనమాట ఇవి. ఓకేనా, యూత్ కి అయితే ఈ కలర్, నైట్ కెఫేకి అయితే ఈ కలర్. ఓకేనా, యాక్సెసరీస్ లో అయితే కార్ కొన్నాక యాక్సెసరీస్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలాగా పింక్, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, పింక్, బ్లూ, గ్రీన్, ఇలా మొత్తం ఇలా కలర్స్ ఎలా కావాలంటే మనం అలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అంట. చాలా బాగుంది. ఈ బ్లాక్ తీసుకొని బ్లాక్ మీద చేసుకోవచ్చు, వైట్ మీద కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదేంటి వైట్. ఇప్పుడు మీరు డ్యూయల్ టోన్ అన్నారు, ఏంటంటే డ్యూయల్ అంటే యాపిల్ గ్రీన్ విత్ పైన డ్యూయల్ టోన్ అంటే సారీ బ్లాక్. ఇక్కడ క్యాండీ వైట్ తీసుకుని పైన బ్లాక్, వైట్. ఫర్ ఎగ్జాంపుల్ మన డెమో ఇక్కడ డిస్ప్లే వెహికల్ చూసారా, ఇక్కడ యాపిల్ గ్రీన్ ఉంది, పైన రూఫ్ ఎలా ఉంది, బ్లాక్ వచ్చింది. అలాగే కింద వైట్ వస్తుంది, మళ్ళీ బ్లాక్ డ్యూయల్ టోన్, లేదంటే మొత్తం బ్లాక్, లేదా మొత్తం వైట్ కూడా. ఓకే, అర్థమైంది, బాగుంది. ఇవి మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ ఇట్లా మూవ్ అవుతాయండి, ఇది ఆటోమేటిక్ గా. మనమే ఇది ఎలక్ట్రిక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, బటన్ అడ్జస్ట్మెంట్. ఇది ఇంటర్నల్ ఉండి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ లోపల ఇచ్చాడు బటన్స్, ఇంటర్నల్ నుండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల మిర్రర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ ఇది మాత్రం మాన్యువల్, ఆటో ఫోల్డ్. ఓకే, ఆటో ఫోల్డ్. మీరు ఇక్కడ చూడండి, ఇగో పిల్లలు కూడా ఇలా పడుకోవచ్చు. హాయ్ చెప్పు. హాయ్ మా వ్యూస్. ఇది వైట్ కలర్ కార్, వైట్ కలర్, ఫుల్ వైట్. అయితే పొల్యూషన్ లేని కార్. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కదా, బాగా ట్రాఫిక్లో అంతా మనం చూస్తూనే ఉంటాము. ఎన్విరాన్మెంటల్గా కూడా చాలా బాగుంది. ఇవి ఎలక్ట్రికల్ కార్ కాబట్టి పొల్యూషన్ కూడా ఉండదు. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మనం ఇలాంటి కార్లే బాగా వస్తుంటాయి కాబట్టి ఇప్పటి నుంచే మనం కూడా ప్రిఫర్ చేద్దాం. సో నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ట్రై చేయండి. డీటెయిల్స్ కూడా చెప్పారు. నెక్స్ట్ అయితే మళ్ళీ ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడైతే చూసాం కదా, థ్యాంక్ యూ. ఇప్పుడైతే టెస్ట్ రైడ్ లేదన్నారు కదా. ఓకే, ప్రెసెంట్ అయితే టెస్ట్ రైడ్ లేదంట. ఓకే, ఇక్కడైతే లేదు, ఈ షోరూమ్లో అయితే ప్రెసెంట్ లేదు. సో ఒకవేళ కుదిరితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంజీ కామెట్ ఎలక్ట్రికల్ కార్ చాలా బాగుంది. సో మీరు కూడా కావాలంటే ఒకసారి వచ్చి ఇక్కడికి ట్రై చేయండి, ఎంజీ షోరూమ్కి. నాకైతే బాగా నచ్చింది. సో ఇప్పుడైతే తీసుకోవట్లేదు, తర్వాత తీసుకుంటాను డెఫినెట్గా. ఓకే, ఇంతటితో నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.